ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము ఉత్పత్తి ప్రకరణము. అయితే ఏ బుద్ధిమంతుడైతే మరి దొరికిన దానితోనే సంతోషపడుతూ చేయకూడనటువంటి కర్మలను వదిలివేసి సాధు జనాల యొక్క సేవా భాగ్యముతోటి సత్యాస్త్రాలను మాత్రమే అనుశీలన చేసేటువంటి వాడు శీఘ్రంగా ముక్తి నొందుతాడు. అటువంటి బుద్ధిమంతుడు విచారము వలన బ్రహ్మస్వరూపాన్ని గ్రహిస్తాడో అతని ఎడల అతని పట్ల బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇంద్రాది దేవతల యొక్క దయ కూడా వారిపై ఉంటుంది. అంతేకాదు 10 మంది మంచివారు అంటే శృతులు స్మృతులు కూడా అనుసరించేటువంటి నిష్ఠాపరులు ఎవరైతే ఉంటారో వారంతా కూడా ఎవరిని వీడు సాధు పురుషుడు అని పేర్కొని చెప్తారో అతడే జ్ఞానము వైరాగ్యము మొదలైనటువంటి విశేషమైన విశిష్ట గుణాలతో కూడిన సాధు పురుషుడు. ఇట్టి వానిని పరమ ప్రయత్నముతో ఆశ్రయించాలి. అప్పుడు మాత్రమే మనకి సత్ఫలితం అనేటువంటిది లభిస్తుంది అని శ్రీ వశిష్ఠదేవులు తెలియజేస్తూ ఆధ్యాత్మ విద్యానాం ప్రధానం తత్కదాశ్రమం శాస్త్రం సత్యాశ్రం ఇత్యాహోర్ముచ్యతే తద్విచారణాత్. ఆధ్యాత్మ విద్యలన్నింటిలో కూడా శ్రేష్టమైనది. ఇట్టి ఆత్మ విద్యను చెప్పేటువంటి శాస్త్రమే సత్యాస్త్రము. ఇట్టి శాస్త్రమును పఠించే వారికి ముక్తి అనేటువంటిది లభిస్తుంది. మరి విద్యలలో అన్నింటిలో కూడా ప్రధానమైనది ఏంటి? ఆధ్యాత్మ విద్య. అసలు ఆధ్యాత్మ విద్య అని పలుమార్లు అనుకుంటూ ఉంటాం. ఆధ్యాత్మ విద్య అంటే ఆత్మజ్ఞాన ప్రతిపాదకమైనటువంటి విద్య. ఆత్మతత్వాన్ని గురించి తెలియజేసేటువంటి జ్ఞానాన్ని కలుగజేసేటువంటిది ఆధ్యాత్మ విద్య. అయితే దానిని విచారించే రూపమైనటువంటి ఆ తద్విచారణ రూపమగు కథ యొక్క ఆశ్రయమైనట్టి ఉపనిషత్తులు మొదలైన గ్రంథాలే సత్యాస్త్రాలు అనబడతాయి. అయితే అట్టి సత్యాస్త్రాన్ని విచారించటమే మనుజుడు ముక్తుడవుతాడు. దానిని విచారించిన వాడు అట్లా ఉండడు కదా, దానిని అనుసరిస్తాడు. అనుసరించినప్పుడు ముక్తితత్వాన్ని పొందుతాడు అని తెలియజేస్తూ సత్యాస్త్ర సత్సంగమజైర్వివేకైస్తథా వినశ్యంతి బలా విద్యాః యథా జలానాం కతకానుషంగాధ్యదా జనానాం మతయోపియోగాత్. ఏ విధంగా అంటే మరి ఇందువ గింజ అంటే బాగా మురికి నీరు ఉంటుంది. ఆ మురికి నీరు తేరుకోవాలి, దాని యొక్క మురికంతా అడుగుకు వెళ్ళాలి అంటే ఇందువ గింజ అంటే చిల్లగింజ అనేటువంటిది ఆ జలములో వేసినప్పుడు జలమంతా పైకి తేరుకుని మకిలి అంతా కూడా తొలగిపోయి అడుక్కు చేరిపోతుంది. అలాగే యోగమును అభ్యసించినటువంటి జనుల యొక్క మనస్సు కూడా ఆ మనస్సును కలచివేసేటువంటి వృత్తులు తొలగిపోతాయి. దేనివల్ల? సత్యాస్త్ర శ్రవణం వల్ల, శాస్త్రానురీతిగా వర్తించడం వల్ల. ఈ వర్తించాలి అంటే సాధుజనుల యొక్క సేవా భాగ్యం వల్ల ఈ పరిశీలనము అనేది దొరుకుతుంది. వీటి యొక్క అభ్యసనము అధ్యయనము దీని వలన ఏ విధంగా మనసులను తొలచివేసేటువంటి వృత్తులు ఏవైతే ఉంటాయో మనోవృత్తులు అవన్నీ కూడా తొలగిపోతాయి. అట్లే సాధు సంగమ సత్యాస్త్రాలను లభించిన వైరాగ్యాన్ని అంటే అవిద్య అంటే సంసారాన్ని కూడా నశింపజేస్తుంది. ఏ అజ్ఞాన జనితమైన జ్ఞానముతోటి మనం అబద్ధాన్ని సత్యమని భావిస్తున్నామో అటువంటి భ్రమ కూడా అది తొలగిపోతుంది. ఎలా అంటే నీటిలో నీటిలో ఉన్నటువంటి మురికిని మనం నశింపజేయాలంటే చిల్లగింజతో మాత్రమే నశింపజేసినట్లుగానే జనుల యొక్క బాహ్యమైనటువంటి మనోవృత్తులు ఏ విధంగా క్షయిస్తాయి అంటే యోగాభ్యాసాల వలనే క్షయిస్తాయి.
అప్పుడు సత్శాస్త్రము ఏ శాశ్వతమైనటువంటి వస్తువు తత్వాన్ని తెలియజేసేటువంటి శాస్త్రం ఉంటుందో అదే సత్శాస్త్రము. ఆ సత్శాస్త్రాన్ని అనుసరిస్తూ ఆ శాస్త్రాన్ని అనుసరించి అందు ఉత్తీర్ణులైనటువంటి వారు ఏ తత్వాన్ని ఎందు స్థిరపడినటువంటి మహనీయులుంటారో వారి యొక్క సేవ, వారే సాధువులు, వారి యొక్క జీవన గమనం పవిత్రీకరించబడినటువంటిది. ఆ సాధుజనుల యొక్క సాంగత్యం వలన జనించే వివేకము చేత అవిద్య అంటే అజ్ఞానమంతా కూడా మనం బలత్కారముగా నెట్టివేసినట్లుగా అదంతా పూర్తిగా నశించిపోతుంది అని తెలియజేశారు. అప్పుడు ఏ విధంగా అంటే ముముక్షువు ఏ విధమైనటువంటి ప్రయత్నం చేస్తాడు అనే విషయాన్ని గురించి శ్రీ వశిష్ఠదేవులు ఇప్పటిదాకా తెలియజేయగా శ్రీరామచంద్రులు ఏమంటున్నారు అంటే యయేష దేవ కథితో యస్మిన్ జ్ఞాతే విముచ్యతే వదక్వాసౌ స్థితౌ బ్రహ్మన్ కథమేనామహం లభే. శ్రీరాములు అంటున్నారు, మీరు ఎవరిని గురించి చెప్తూ ఉన్నారో, ఎవరిని ఎరిగితే ముక్తి లభిస్తుందో అతను అసలు ఎక్కడ ఉన్నాడు, అతనిని ఎలా తెలుసుకోగలము? ఏ విధంగా ఓ మహాత్మా, ఎవరిని తెలుసుకుంటే జీవుడు బంధ విముక్తుడు అంటే ఈ సంసారము నుండి, ఈ క్లేశపాశాల నుండి బంధింపబడి ఉన్నాడు, అటువంటి విముక్తత ఎవరిని తెలుసుకుంటే అవుతుందో, అట్టి ఏ దేవుని అంటే ఏ ఆత్మను గురించి మరి పూర్వం తమరు సెలవిచ్చి ఉన్నారో అసలు అతను ఎక్కడ ఉంటాడు, అతనిని నేనెట్లు పొందగలను అని నేను ఎలా తెలుసుకోగలను, దానిని గురించి వివరించండి అని ప్రార్థించగా శ్రీ వశిష్ఠదేవులు ఏమంటున్నారు, యయేషా దేవ కథితో నైష దూరే పతిష్టతే శరీరే సంస్థితో నిత్యం చిన్మాత్రామితి విశ్రుత. అప్పుడు వశిష్ఠదేవులు ఇలా చెప్తున్నారు, నే చెప్పునతడు ఎక్కడో దూరంగా ఉన్నాడని అనుకుంటున్నావేమో, అలా ఏమీ లేడు. నే చెప్పేవాడు ఎక్కడో లేడు, దూరాన లేడు. అతడు చైతన్య రూపంలో మన శరీరాల యందే నివసించి ఉన్నాడు. ప్రతి ఒక్క దేహమునందు అంతర్భాగంలో అంతర్గతంగా ప్రతి ఒక్క శరీరంలో కూడా ఆయన చైతన్య రూపంలో ఆ శక్తి ద్వారానే ప్రతి దేహానికి కదలిక అనేటువంటిది ఉంటుంది. అంటే శరీరాల అంతర్గతంగా నివసించి ఉన్నాడు, ఆయన ఎక్కడో దూరంగా లేడు అని చెబుతూ ఏష సర్వమిదం విశ్వం న విశ్వం చైవ చైష సర్వగః విద్యతే హైష ఏ వైకో నతు విశ్వాభిదాస్తి దురూప్. ఈ విశ్వమంతా అతడే, ఈ విశ్వమే ఆయన, కానీ ఇతడు విశ్వము కాదు. ఇతడు విశ్వము అవుతాడా అంటే కాదు, ఈ విశ్వమే అతడు. ఎలాగంటే ఉన్నది అతనొక్కడే, విశ్వం అనేటువంటి వేరొక వస్తువు లేనే లేదు అని చెబుతూ నేను చెప్పినటువంటి ఆత్మదేవుడు దూరంగా ఉన్నాడు అనుకుంటున్నావేమో, అలా లేడయ్యా రామా. అతడు శరీరాంతర్గతంగా చిన్మాత్ర స్వరూపంలో ప్రసిద్ధికెక్కి ఎల్ల కాలముల యందు కూడా సదా వెలయుచున్నాడు. ఆ ఆత్మదేవుడే ఈ ప్రపంచమంతా కూడా, ప్రపంచానికి అధిష్టానం కూడా అతడే. కాబట్టి మరి ఈ ప్రపంచమంతా ఆత్మదేవుడే అయ్యున్నప్పటికీ కూడా సర్వవ్యాపియగు అతడు దృశ్య ప్రపంచాకారుడు కానే కాడు. దృగ్రూపుడగు ఆ పరమాత్మ ఒక్కడే ఇక్కడ స్థితి కలిగి ఉన్నాడు. కానీ ఆ సత్యరూపుడగు దృగ్రూప ఆత్మ దృశ్యాకారము ఎన్నటికీ కానే కాడు అని చెబుతూ చిన్మాత్రమేష శశిభృచ్చిన్మాత్రం గరుడేశ్వర చిన్మాత్రమేవ తపనశ్చిన్మాత్రం కమలోద్భవ. వశిష్ఠులు ఇంకా ఏమంటున్నారు, ఈ చిన్మయ బ్రహ్మమే బ్రహ్మ, ఈ చిన్మయ బ్రహ్మమే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, సూర్యుడు అని కూడా గ్రహించు. అంటే ఏ సృష్ట్యాది కార్యక్రమాలైతే ఉన్నవో, అంటే జగత్తులోకి వచ్చేటువంటి సృజన, పోషణ, వినాశన అనేటువంటి కార్యాలకు మూలకర్తలైన బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు, సర్వానికి కూడా విశ్వానికి వెలుగునిచ్చేటువంటి సూర్యుడు కూడా ఈ చిన్మయ బ్రహ్మమే తప్ప మరొకటి కాదు. ఎలా అంటే ఈ శివుడు చిన్మాత్రమే, అంటే కేవలము ఆత్మయే.
విష్ణువు చిన్మాత్రమే, సూర్యుడు చిన్మాత్రమే, బ్రహ్మదేవుడు చిన్మాత్రమే, ఇదంతా కూడా చిన్మాత్ర స్వరూపమే అని తెలియజేశాడు శ్రీ వశిష్ఠుడు. అప్పుడు శ్రీరాముడు ఇలా అంటున్నాడు, బాలాపి వదంత్యేత తద్యది చేతనమాత్రకం జగదిత్యేవ కైవాత్ర నామస్యాధుపదేశత. ఏమంటున్నాడు శ్రీరామచంద్రుడు అంటే, ఈ విశ్వము చైతన్య స్వరూపమే అయినా అందరూ కూడా ఈ పాటికి దానిని గ్రహించి ఉండాలి కదా, మరి వేరుగా ఉపదేశం ఇవ్వాల్సినటువంటి అగత్యం ఏమిటి? ఈ విశ్వమంతా చైతన్య స్వరూపమే అని చెప్తూ ఉన్నారు. అలా అయితే అందరూ కూడా ఈ పాటికి ఆ చైతన్య స్వరూపాన్ని తెలుసుకొని ఉండాలి. వేరుగా మరి ప్రత్యేకంగా ఉపదేశం ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అని అడుగగా శ్రీ వశిష్ఠులు ఇలా అంటూ ఉన్నారు, చిన్మాత్రం చేతనం విశ్వామితి మితి యజ్ఞాత వానసి నకించిదేవ విజ్ఞాతం భవతా భవనాశనం. అప్పుడు శ్రీ వశిష్ఠులు అంటున్నారు, నీవు విశ్వమును చిన్మాత్రము అనగా చేతనము అని గ్రహించి ఉన్నచో విశ్వం మొత్తాన్ని కూడా చిన్మాత్రంగానే లేకపోతే చేతనంగానే నీవు గ్రహించి ఉన్నావనుకో, మరి నీకు సంసారము నశించేటువంటి ఉపాయము నీకింత మట్టికి కొంచెం కూడా తెలియలేదు. ఎలా అంటే, చేతనం రామ సంసారో జీవయేష పశు స్మృత ఏతస్మాదేవ నిర్యాంతి జరామరణ భీతయ. ఓ రామ, సంసారాన్ని సార వస్తువుగా మరి సహజంగా తలపోసేటువంటి పశువులకు చేతన జీవులే సంసారం అనబడుచు ఉన్నారు. అంటే అసత్య పదార్థాన్ని సత్యమని భావిస్తూ మరి వాళ్ళు ఈ సంసారాన్ని వచ్చిపోయేటువంటి నిలువని స్థిరము కాని వస్తువులను సారముగా తలపోసేటువంటి పశువులకు, ఆ పశువులు లాంటి మనుషులలో కూడా ఏమున్నది? ఆ కదిలించేటువంటి చేతన చైతన్యమే ఉన్నది. ఆ చేతన కలిగిన జీవులే సంసారం అనబడుతున్నారు, వాళ్ళని అంటున్నారు. దీని నుండియే మరి జననము మరణము మొదలైనటువంటి ఫలాలన్నీ కూడా కలుగుతున్నాయి. అసలు దేహాలు ఎక్కడి నుండి ఆవిర్భవిస్తున్నాయి అంటే అసత్యమైన దానిని సత్యముగా భావించడం వల్లనే ఈ శరీరాల యొక్క రాకపోకలు అనేవి కలుగుతూ ఉన్నవి అని చెబుతూ, పశురగ్నో హ్యమూర్తోపి దుఃఖస్వై వైషభాజనం చేతవత్వాత్ చేతనీయం మనోనర్ధ స్వయం స్థిత. ఈ జీవుడు మరి అగ్నుడై అంటే తెలివి తక్కువ వాడై, అజ్ఞానంతో నిండినవాడై దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు. ఎందుకు? స్థిరము కాని దానిని స్థిరమని భావించడం వల్ల. తనను శరీరగా తలపజాలకున్నాడు. తన్ను అంటే లోపల ఉన్నటువంటి దానిని శరీరిగా అంటే ఆ విధంగా తలచడం లేదు. అంతఃకరణ చైతన్యమునబడి వ్యర్థముగా అనర్థములను అనుభవించుచూ ఉన్నాడు. కాబట్టి పూర్ణ స్వభావమును నిత్య చేతనమును అయినటువంటి ఏదైతే ఉన్నదో అది ఆత్మ యొక్క చేతనమే అని చెబుతూ, ఏ విధంగా ఈ జీవుడు అజ్ఞానముతోటి దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడు, తనను శరీరిగా తలపట్లేదు. శరీరము వేరు, శరీరి వేరు. అంటే దేహమునందు దేహాంతర్గతంగా ఉన్నటువంటి దేహి తను దేహిలా భావించడం లేదు, శరీరంగా తలుస్తున్నాడు. అందుకని అంతఃకరణ చైతన్యమునబడి, ఏ అంతఃకరణమైతే ఉన్నదో అంటే మనోబుద్ధి చిత్తాహంకారాదులు ఇవి చైతన్యమునబడి వ్యర్థముగా అనేక రకాలైనటువంటి కష్టాలను అనుభవిస్తూ ఉన్నాడు అని చెబుతూ, చేత్య నిర్ముక్తతాయాస్యాదచేత్యోన్ముఖతాధవ అస్య సా భరితావస్థాతాం జ్ఞాత్వా నానుశోచతే. అంటే నిత్య చేతనమైనటువంటి ఆత్మ యొక్క చేత్య దర్శనము నివృత్తమైన బహిర్ముఖ చిత్తవృత్తులు నశించిపోయి అంతర్ముఖీనములైనటువంటి ఏ పూర్ణత్వం అయితే ప్రకాశిస్తుందో దానినే తత్వ సాక్షాత్కారము అని చెబుతారు. దీనిని పొందినట్లయితే శోక
శోకమోహాదలను దుఃఖాన్ని పడనక్కర్లేదు, మోహము చెందనవసరము లేదు. దృశ్య విషయాల నుండి విముక్తుడగుట లేక విషయశూన్యమైనటువంటి ఆత్మవైపుకు మరలుట అంటే ఆత్మను సాక్షాత్కరించుకొనుట. ఇదియే మనుజుని యొక్క జ్ఞానావస్థ. అట్టి ఆత్మస్థితి తెలిసినచో జీవుడు మళ్ళీ కూడా దుఃఖాన్ని పొందడు. ఆధ్యాత్మ విద్యలన్నింటిలో కూడా శ్రేష్టమైనటువంటిది ఇట్టి ఆత్మ విద్యను చెప్పేటువంటి శాస్త్రమే సత్శాస్త్రము. ఇట్టి శాస్త్రాన్ని పఠిస్తే ముక్తి అనేది లభిస్తుంది. విద్యలలోకెల్లా ప్రధానమైనది ఆధ్యాత్మ విద్య. ఆధ్యాత్మిక విద్య అని అనేక పర్యాయాలు చెప్పుకుంటున్నాం. అసలు ఆధ్యాత్మిక విద్య అంటే ఆత్మజ్ఞానాన్ని ప్రతిపాదకమైనటువంటి విద్య, ఆత్మజ్ఞానాన్ని బోధించేటువంటిది, తెలియజేసేటువంటి విద్య. ఆ విద్య యొక్క విచారణారూపముకు కథ యొక్క ఆశ్రయమైనటువంటి ఉపనిషత్తులు మొదలైన గ్రంథాలే సత్శాస్త్రాలు అనబడతాయి. అట్టి సత్శాస్త్రాన్ని విచారించడం చేత మనుషుడు ముక్తితత్వాన్ని పొందుతూ ఉన్నాడు అని చెబుతూ, మరి ఏ చిల్లగింజ వలన జలము మకిలి తొలగిపోయినట్లుగానే యోగాన్ని అభ్యసించినట్లయితే జనుల యొక్క మనసును కలిచివేసేటువంటి మనోవృత్తులు కూడా తొలగిపోతాయి. అలాగే సాధు సంగమ సత్శాస్త్రాల వలన లభించినటువంటి వైరాగ్యముతో అవిద్య అనగా సంసారం కూడా నశించిపోతుంది. నీటి అందల మురికి చిల్లగింజ చేత నశించినట్లుగానే జనుల యొక్క బాహ్య మనోవృత్తులు యోగాభ్యాసము చేత క్షయించిపోతాయి. అప్పుడు సత్శాస్త్రాలు, సాధుజన సేవలు, ఈ సాంగత్యాలు వలన జనించేటువంటి వివేకము చేత అజ్ఞానము బలవంతంగా నెట్టివేయబడుతుంది అని చెబుతూ చెప్పారు. అప్పుడు శ్రీరామచంద్రుడు అంటున్నాడు, మీరు ఎవరి గురించి చెప్తూ ఉన్నారో, ఎవరిని ఎరిగితే ముక్తి లభిస్తుంది అని చెప్తూ ఉన్నారో, ఆయన ఎక్కడ ఉన్నాడో, అతన్ని ఏ విధంగా తెలుసుకోగలను, దానిని గురించి వివరించండి అంటూ, ఓ మహాత్మా, ఎవరిని తెలుసుకున్నచో జీవుడు బంధ విముక్తుడవుతాడు. అట్టి ఏ దేవుని అంటే ఆత్మను గూర్చి పూర్వము తాము సెలవిచ్చి ఉన్నారు, ఆయన ఎక్కడ ఉన్నాడు, అతన్ని నేనెట్లు పొందగలను అని అడుగగా, అప్పుడు శ్రీ వశిష్ఠులు ఇలా చెప్తూ ఉన్నారు, నే చెప్పే ఆయన ఎంతో దూరాన లేడు, అతడు చైతన్య రూపమున ఉన్న శరీరాలలో నివసించి ఉన్నాడు. ఈ విశ్వమే అతడు, కానీ ఇతడు విశ్వము కాదు. ఎలాగంటే ఉన్నది అతను ఒక్కడే, విశ్వం అనేటువంటి వేరొక వస్తువు లేదు. ఈ చిన్మయ బ్రహ్మమే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు మరియు సూర్యుడు అని కూడా నీవు తెలుసుకోవాలి అని చెబుతూ, నేను చెప్పేటువంటి ఆత్మదేవుడు దూరమున లేడు, అతడి శరీరం నందే చిన్మాత్ర రూపంలో ప్రసిద్ధికెక్కి సదా ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆ ఆత్మదేవుడే ఈ ప్రపంచమంతా కూడా ఉన్నప్పటికీ, అంటే ప్రపంచానికి అధిష్టానం అతడే అయ్యుండవలన ఆ సర్వవ్యాపి యోగు అతడు దృశ్య ప్రపంచ ఆకారుడు మాత్రం కాడు. దృగ్రూపుడైనటువంటి ఆ పరమాత్మ ఒకడే ఇక్కడ స్థితి కలిగి ఉన్నాడు. ఆ సత్యరూపుడగు దృగ్రూప ఆత్మ దృశ్యాకారము ఎన్నటికీ కానే కాడు అని తెలియజేస్తూ, ఈ శివుడు చిన్మాత్రమే అంటే ఆత్మయే, విష్ణువు చిన్మాత్రమే, సూర్యుడు చిన్మాత్రమే, బ్రహ్మదేవుడు చిన్మాత్రమే, ఈ సూర్యుడు కూడా చిన్మాత్రమే అని తెలియజేస్తూ, ఈ విశ్వము చైతన్య రూపమే అయినటువంటి అందరూ ఏ పాటికి అర్థాన్ని గ్రహించి ఉంటారు. నేరుగా ఉపదేశం ఇవ్వవలసినటువంటి అవసరం లేదు. తత్వజ్ఞానాన్ని పొందేటువంటి వాడు మొదట వీలైనంత వరకు లోకశాస్త్ర విరుద్ధమైనటువంటి జీవికను నీవు విశ్వాన్ని చిన్మాత్రము అని గనక గ్రహించి ఉంటే నీకు సంసారాన్ని నశింపజేసుకునేటువంటి ఉపాయం ఇంతవరకు తెలియలేదు. ఓ రామ, సంసారము సారంగా తలపోసేటువంటి పశువులకు చేతనా జీవులే సంసారము, వారులేనే సంసారం అనబడుచూ ఉన్నారు. దీని నుండియే మళ్ళీ కూడా పుట్టుక, చావు అనేటువంటి ఫలాలు కలుగుతూ ఉన్నవి. ఈ జీవుడు అజ్ఞానంతో కూడుకొని దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. తనను శరీరగా అంటే దేహిగా తలంచడం లేదు,
అంతఃకరణ చైతన్యంలో మనోబుద్ధులు చిత్తాహంకారాలలో పడి వ్యర్థముగా అనర్థాలను కొని తెచ్చుకుంటున్నాడు. పూర్ణ స్వభావాన్ని నిత్య చేతనము అయినటువంటి ఆత్మ యొక్క చేత్య దర్శనము నివృత్తమైనటువంటి బహిర్ముఖ చిత్తవృత్తులు నశించి అంతర్ముఖీనమైనటువంటి ఏ పూర్ణత్వాన్ని ప్రకాశిస్తుందో దానినే తత్వ సాక్షాత్కారము అందరూ. దీనిని పొందినచో శోకమోహాదులను పొందనవసరం లేదు. ఓ రామ, సంసారాన్ని సారముగా తలపోసేటువంటి పశువులకు చేతన జీవులే సంసారము అనబడుచు ఉన్నారు. అయితే దీని నుండే మళ్ళీ కూడా జననము మరణము మొదలైనటువంటి ఫలాలు కలుగుతూ ఉన్నవి. ఈ జీవుడు అజ్ఞానముతో నిండిపోయి దుఃఖాలను అనుభవిస్తూ ఉన్నాడు. తనని దేహిగా తలంచటం లేదు. అంతఃకరణ చైతన్యమునబడి వ్యర్థముగా అనర్థాలనే అనుభవిస్తూ ఉన్నాడు. పూర్ణ స్వభావాన్ని నిత్య చేతనము అయినటువంటి ఆత్మ యొక్క చేత్య దర్శనము నివృత్తమైన బహిర్ముఖ చిత్తవృత్తులు నశించిపోయి అంతర్ముఖీనములైనటువంటి ఏ పూర్ణత్వాన్ని ప్రకాశిస్తుందో దానినే తత్వ సాక్షాత్కారము అంటారు. దీనిని పొందినట్లయితే శోకము గాని మోహము గాని పొందవలసిన అవసరం లేదు. దృశ్య విషయాల పట్ల విముక్తుడవడం, లేకపోతే విషయశూన్యమైనటువంటి ఆత్మవైపుకు మరల్చడం అంటే ఆత్మ సాక్షాత్కారాన్ని చేసుకోవడం. ఇదే మనుజుని యొక్క జ్ఞానం యొక్క అవస్థ. ఇట్టి ఆత్మస్థితిని ఎరిగినట్లయితే జీవుడు మళ్ళీ ఎటువంటి దుఃఖాన్ని పొందడు అని శ్రీ వశిష్ఠదేవులు తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.